నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. పెన్షన్లో ఇంకా సింగిల్ ఉమెన్ పెన్షన్లో కానీ వితంతు పెన్షన్లో కానీ చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. మనం చేస్తున్న ప్రతి వీడియోలో వాళ్ళ కామెంట్స్ రూపంలో అడుగుతూనే ఉన్నారు. సో వారి కోసం ఈ యొక్క వీడియో. అసలు సింగిల్ ఉమెన్ పెన్షన్కి ఏజ్ క్రైటీరియా ఎంత? 30, 35, 50? అదొకటి క్లారిటీ ఇస్తానండి. అలాగే వితంతు పెన్షన్లు రీసెంట్గా వచ్చిన సర్క్యులర్ ప్రకారం November 1, 2024 నుంచి చనిపోయిన వాళ్ళకి స్పౌస్ పెన్షన్లు ఇస్తామంటున్నారు. అంతకుముందు అప్లై చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఈ రెండు యొక్క వివరాల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఇంకా ఎవరైతే ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. ఒక వివరాల్లోకి వెళ్తే ఒంటరి మహిళ పెన్షన్ అనేది 30 నుంచి 35 గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఒంటరి మహిళ పెన్షన్ శాంక్షన్ అనేది గత జీవో అండి, పాత జీవో. కొత్తగా వచ్చిన జీవో ప్రకారం, సర్క్యులర్ ప్రకారం గ్రామీణ అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా సరే ఎవరైతే 50 సంవత్సరాలు దాటి ఉన్నారో వారు అర్హులు. ఒంటరిగా ఉండి ఎవరైతే 50 సంవత్సరాలు దాటి ఉన్నారో ఆ మహిళలు మాత్రమే అర్హులు. వీటిని 2 సెపరేట్ కేటగిరీస్ కింద ఉంటుందండి. ఒకటి సింగిల్ ఉమెన్లో డైవర్స్ తీసుకున్న వాళ్ళు. ఓకేనండి. డైవర్స్ తీసుకునే వాళ్ళు డైవర్స్ సర్టిఫికేట్ కావాలి. భర్తకి 1 year పాటు దూరంగా ఉండాలి కంపల్సరీ. 1 year పాటు దూరంగా ఉన్నవాళ్ళు, డైవర్స్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు దీనికి ఎలిజిబుల్. రెండోది, ఎటువంటి పెళ్ళి అవ్వలేదు, ఫ్యామిలీ సపోర్ట్ ఏమీ లేదు, అలాగే ఒంటరిగా ఉన్నారు, వాళ్ళకి మాత్రం MRO ఆఫీస్లో నుంచి తీసుకున్నటువంటి ఒంటరి మహిళ అనే సర్టిఫికేట్ ఉంటుందని డిక్లరేషన్ చేసిస్తారు. ఆ యొక్క సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓకేనండి. 2 types, డైవర్స్తో వచ్చిన సర్టిఫికేట్ ఒకటి, ఇంకో కేటగిరీ ఆఫ్ ఉమెన్స్ ఏంటంటే MRO ఆఫీస్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్. ఈ రెండింటిలో ఏదున్నా సరే మీరు ఒంటరి మహిళ పెన్షన్కి మీరు అర్హుల కింద పరిగణించవచ్చు. సో వీటికి మెయిన్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవడానికి, ఒకటి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలి, 2 ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, క్యాష్ టు ఇన్కమ్ అనేది ఉండాలి, అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. నేను చెప్పినట్టు డైవర్స్ సర్టిఫికేట్ ఉంటే డైవర్స్ సర్టిఫికేట్, లేదంటే MRO ఆఫీస్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ అయితే MRO ఆఫీస్ సర్టిఫికేట్, ఈ 2 కూడా ఉండాలి. అలాగే ఓటర్ ఐడి కార్డు ఉండాలి. సో వీటి వరకు మాత్రం కంపల్సరీ. ఇంకా క్యాష్ టు ఇన్కమ్ అంటారా, జియో బట్టి ఆధారపడి ఉంటుంది. క్యాష్ టు ఇన్కమ్ పెట్టాలా వద్దు అనేది. ఎందుకంటే లాస్ట్ జియో ప్రకారం ఏ స్కీమ్స్ అయినా సరే ఇన్కమ్ అవసరం లేదు అని చెప్పారు. సో అదొకటి పరిగణిస్తారా. ఇంకోటి క్యాస్ట్ వచ్చిన జియో మీద ఆధారపడి ఉంటుంది. సో మెయిన్గా మనం రెడీ చేసుకుంటే సేఫ్గా ఉంటామని నా ఉద్దేశం. ఓకేనండి. నెక్స్ట్ వితంతు పెన్షన్. వితంతు పెన్షన్లో కూడా రీసెంట్గా వచ్చిన సర్క్యులర్ ప్రకారం November 1, 2024 తర్వాత ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నారో వారి యొక్క పెన్షన్ అనేది తమ యొక్క భార్య అయినటువంటి వారికి ట్రాన్స్ఫర్ చేయడాన్ని స్పౌస్ పెన్షన్ అంటారు. ఈ యొక్క ప్రాసెస్ను మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది November 1, 2024 నుంచి. సో ఈ మంత్ ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వాళ్ళ యొక్క రిమార్క్స్లో డెత్ అని పెడితే నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళ వైఫ్ అయినటువంటి వారికి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఈ టాపిక్ చెప్పుకున్నాం. సో కామెంట్స్లో ఏమడుగుతున్నారంటే అంతకుముందు చనిపోయిన వారు, లేదంటే ఎలక్షన్ ముందు అప్లై చేసిన వాళ్ళు, వాటి పరిస్థితి ఏంటంటే మళ్ళీ అప్లై చేయాలా లేదా ఏంటని కూడా అడుగుతున్నారు. సో వాటి గురించి ఏంటంటే గవర్నమెంట్ అనేది పెన్షన్ వెరిఫికేషన్ అనేది 2 types, రెండింటిలో ఏదో డిసైడ్ చేస్తాం అంటున్నారు. ఒకటి 6 step వెరిఫికేషనా లేదా గ్రామ సభల. ఓకేనండి. ఈ రెండింటి మీద క్లారిటీ వచ్చిన దాన్ని బట్టి, సర్క్యులర్లో రిలీజ్ చేసిన దాన్ని బట్టి, వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ ద్వారా చేస్తాము అనే విధి విధానాలు వదిలిన దాన్ని బట్టి మీ యొక్క అప్లికేషన్ అనేది మళ్ళీ అప్లై చేయాలా లేదనేది క్లారిటీ వస్తుందండి. ముందుగానైతే చెప్పలేం. మ్యాక్సిమం నేను అనుకోవడం అయితే అప్లై చేయాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను. సో బేసిక్గా ఏంటంటే సర్క్యులర్ రిలీజ్ అయిన దాన్ని బట్టి పాత వాళ్ళు కూడా కంటిన్యూ చేయొచ్చా లేదా మళ్ళీ అప్లై చేయాలా అనేది ఖచ్చితంగా తెలిసేది మాత్రం అప్పుడే. ఓకేనండి. ఎందుకంటే చాలా మటు పెన్షన్లు 6 step వెరిఫికేషన్ ఉండి తర్వాత గ్రామ సభలు పెడితే ఖచ్చితంగా అప్లై చేయాలి. లేదు 6 step వెరిఫికేషనే కంటిన్యూ చేస్తే అప్లై చేయని అవసరం లేదు. సో ఇదనేది సర్క్యులర్ రిలీజ్ చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. సో వీటికి కావాల్సిన సర్టిఫికేట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాష్ టు ఇన్కమ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, డెత్ సర్టిఫికేటు, అలాగే ఓటర్ ఐడి కార్డు. సో ఇవి మ్యాండేటరీ కంపల్సరీ ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. ఓకేనండి. సో ఇంతవరకు ఒంటరి మహిళ పెన్షన్ కానీ వితంతు పెన్షన్లో ఉన్నటువంటి డౌట్స్ అన్నీ మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం, వీడియోస్ కోసం, గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.